దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో అంటే ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న భాజపా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన రేఖా గుప్తా హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ఆమె రామ్లీలా మైదానానికి చేరుకొని అందరినీ పలకరించారు. ఈ కార్యక్రమానికి సాధువులు, పలువురు ప్రముఖులు హాజరు కావడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రేఖా గుప్తాతో పాటు భాజపా ఎమ్మెల్యేలు సర్వేష్ వర్మ, ఆశీష్ సూద్, మజేందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇందర్జిత్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కొత్త సీఎంకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కేటాయించనున్నారు కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారికి, అలాగే అమిత్ షా గారికి, అందరికీ కూడా తెలుసు, వాళ్ళందరికీ కూడా ఎవరిని నియమించాలి, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి. అందుకే బీజేపీ గెలిచిన వెంటనే ఢిల్లీకి కావాల్సినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే ముందు నుంచే చేశారు. ఎవరెవరు పోలీసులు ఉండాలి, ముఖ్యమంత్రిని అయితే ఎవరినో ఒకరిని చేస్తాం, డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 4 రోజులు విదేశీ పర్యటనలు ఉంటారు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి మంచి ముహూర్తం అన్నీ కూడా ఈ రోజే ఫిబ్రవరి 20వ తారీఖునే వాళ్ళు అన్నీ చేసుకున్నారంట. కాకపోతే ముఖ్యమంత్రి ఎవరనేది ముందు రోజు చెప్పారు, అంతే. నిన్న చెప్పారు 19వ తారీఖున. అన్నిటికీ తెరదించారంటే వాళ్ళకి అన్నీ ముందే అనుకుంటారు, అన్నీ చేస్తారు. కాబట్టి ఇంత భద్రతని వాళ్ళు 10 రోజుల క్రితం నుంచే అన్నీ కూడా ఏర్పాట్లు చేసేశారు.